ఆహ్, ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే, ఇక్కడ అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. టీడీపీ హయాంలో అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తున్నారంట. ఇక్కడున్న ప్రభుత్వాలు అప్పులు చేసి ఆహ్, లోపలికి తీసుకెళ్ళి ఏపీ ప్ర ఏపీ ప్రజల్ని వెనక్కి నెట్టేసాయని చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? మీరు గమనించిన దాంట్లో? రాజ్నాథ్ సింగ్ గారి మీద కొంత గౌరవం ఉందండి. నేను చాలాసార్లు మాట్లాడాను. హ్మ్. ఆయనకే చెప్పాను, మీరు కానీ హోదా విభజన హామీ ఇస్తే మీ కార్యాలయం ముందే 1000 కొబ్బరికాయలు నా చేతులు పడిపోయాను కొడతానే ఉంటానని చెప్పాను. హ్మ్. నితిన్ గడ్కరీ గారు సచ్ జెంటిల్మెన్ అండి. ఓకే. రాష్ట్ర సమస్యలు కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నాను. హ్మ్. నాకు ఎవరేమనుకున్నా సరే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, కళ్యాణ్ బాబు గారు, హ్మ్. బట్టి విక్రమార్క గారు, ఎలాగ ఎవరున్నా హ్మ్. అందరూ నాకు కావాలన్న తిరుగుబెట్లు వాళ్ళు మోసగాళ్ళుగా తయారయ్యారు. జాగ్రత్తగా ఉండండి. రాష్ట్రానికి నమ్మక ద్రోహం నైవంచం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ కబుర్లు చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం మనీ కొట్టేశారు, కొడుకుని దొబ్బేయారు అని అన్ని అడ్డమైన మాటలు మాట్లాడి నీడు కాదండి. హ్మ్. రేటు మారుస్తున్నారు, ఏళ్ళు గొడవ పెట్టి ఆడిస్తున్నారు. హ్మ్. ఏళ్ళు గొడవ ఏమండి, దేశం అప్పు ఎంత అండి? దేశం అప్పు ఎంత? ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క ఇచ్చింది అంత దేని బట్టి ఆంధ్రప్రదేశ్ అప్పు 4,80,000 మిగతా తీస్తే 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది లెక్క. హ్మ్. ఇంకొకళ్ళు 9 లక్షల కోట్లు అంటారు, ఇంకొకళ్ళు 50 లక్షల కోట్లు అడ్డమైన మాటలు మాట్లాడుకోమనండి. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలో కన్ఫర్మ్ కొంత తెలియకుండా అప్పులు ఉండొచ్చు. ఇండియా అప్పు ఎంతండి? గవర్నర్ మోడీ గారు వచ్చేటప్పటికి 53 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు ఉంది హ్మ్. భారతదేశ అప్పు. సర్వసత్తాక గణతంత్ర రాజ్యం, దానికి నోట్లు కూడా పెట్టి చేసే హక్కు ఉంది, రాష్ట్రాలకు లేదు. హ్మ్. ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే డీజిల్ మీద 3 రూపాయలు 23 రూపాయలు పెంచి లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు సెస్ పెడితే రాష్ట్రాలకు వాటా సెస్ పెడితే రాదండి. ట్యాక్స్లు అయితే మనకి 32%, 43 32% వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం లక్షల కోట్ల రూపాయలు ఈ 8-9 సంవత్సరాల నుంచి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వానికి, అంటే మన రాష్ట్రాలు మన ప్రభుత్వాలు కాదా హ్మ్. తీసుకుని, ఇక మీకు దాంట్లో విదేశాల నుంచి పెట్రోలియం దిగుమతి రష్యా దగ్గర ఏ కంపెనీలు ఎవరిచ్చారో, ఎవరి కంపెనీలు లాభం చేసి అన్నీ తీసుకుని రాష్ట్రాల గురించి వాళ్ళ 1,80,00,000 అప్పు చేరుకుంటుందంట. ఈ సంవత్సరాంతరానికి మనకి 2 లక్షల కోట్లు చేరుకుంటున్నాము. 200 లక్షల కోట్లు, 2 కోట్ల, మీకు అర్థమైంది కదా, 55 లక్షల కోట్లల్లా అవును 180 లక్షల కోట్లు అయింది. 200 లక్షల కోట్లకు చేరుకుంటుందంట ఇండియా అప్పు. వీళ్ళు వచ్చి దెయ్యాలంట, వేదాలు వల్లించినాయి అంట. వీళ్ళు రాష్ట్రాలైతే ఇబ్బంది పడేదో, తిప్పలు పడుకునేదో ఎఫ్ఆర్బిఎం నార్మ్స్ ఉన్నాయండి. వాళ్ళకి అడ్డు ఆపలేదు కదండి. వీళ్ళకి జవాబుదారి అడిగే ఉన్నాడు, వాళ్ళు అడిగేవాళ్ళు లేరు కదండి. సిఏజీ వాళ్ళకి అడిగేవాళ్ళే లేదు కదా ఈ దేశంలో. వాళ్ళు ఇష్టారాజ్యం కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికి కాటు పడాల్సిన వాళ్ళు ప్రత్యేక హోదా లేకుండా, ఇబ్బంది హామీ లేకుండా ఇతర రాష్ట్రాలకు ఇస్తా, రోడ్లకు అప్పులు పెడతా, ఏమిచ్చారండి వీళ్ళు? పోనే పోలవరం ప్రాజెక్టుకి ఇంకా ఇవాళ అవసరం అవుతుందండి డబ్బు. ఇంకొక 50,000 కోట్లు అవసరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి 2024 ఎస్ఆర్ స్టాండర్డ్ రేట్స్ ప్రకారం ఇస్తున్నారా? ఏడిపించి పడేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. నువ్వు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, రేపొద్దున ఇంకొకరు రావచ్చు. మీరు ఫస్ట్ స్టేజ్ సంతం పెడితేనే ఒప్పుకుంటేనే 20,000 కోట్లు ఇస్తారు, లేకపోతే రూపాయి ఉంది దొబ్బేమంటున్నారంట. ఏందండి ఇది? నిర్వాసితులు ఎంత బాధపడుతుందో తెలీదా? వీళ్ళు ప్రాజెక్టులు సరోవర్ ప్రాజెక్టు కట్టుకోవాలి, వాళ్ళు కట్టుకోవాలి, వీళ్ళు కట్టుకోవాలి. ఒక ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 15,000 కోట్లు ఎంగిలి మెదలు తీసిన మనిషి 25,000 కోట్లు పెట్టి ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి ఆమోదిస్తారా ఉత్తరాది వాళ్ళు? ఒక రాష్ట్రానికి 1,500 కోట్లు ఎంగిలి మెతుకులు ఇస్తారా? ఇంకా చెప్పాలంటే పెడతారు మట్టి, దిక్కుమాల నీళ్లు మొహాన్ని కొట్టిన వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారా? చెంబుడు నీళ్లు పెడతారు మట్టి. కానీ ఆ రోజు చెప్పే కదా కేసీఆర్ గారు ఆ రోజు ప్రమాదంలో పడ్డారు. అవునండి, నిజంగా కేసీఆర్ ఓట్స్ ఆ రోజు మాట్లాడి కాదండి. కేసీఆర్ గారు ఆ రోజు నిజంగా ఆయన ఆరోగ్యానికి ఏమవుతుందని కంగారు పడిన విషయం తెలుసు మీకు? ఏంటండి? ఒక క్షణం ఆయన ప్రాణం పోతుందేమో. నేను అదే రోజు రైట్ సైడ్ స్టేజ్ మీద ఉన్నా, మీరు చాలా విజువల్స్. అవునండి, అవును. సెంటర్ స్టేజ్ మీద వాళ్ళు ఉన్నారు, లెఫ్ట్ సైడ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, రైట్ సైడ్ డిస్ట్రిబ్యూట్ గెట్స్ అని ఏదో పెట్టారు. దేశ విదేశాలు పిలిచిన వాళ్ళు లేదు అందరూ ఉన్నారు. అవును కదా. నాకు కూడా వేరే పిలిస్తే వెళ్ళానండి. నాకు చాలా భయం వేసింది. కేసీఆర్ గారు ఏమైపోతారా, మళ్ళీ ప్రాణానికి ప్రమాదం వస్తుందని భయం వేసింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ఆ రోజు చాలా భయం వేసిందండి. ఎంత మన విధానపరంగా ఎదిగించినా ఆయన బాగుకోరేవాడిని నేను. ఆ తెలుగు జాతి పెట్టగా పోరాడి
మనిషి ఉండాలని కోరుకునేవాడిని. అవును. ఒక క్షణం గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. ఏమైంది? ఆ పెడతా తీసేటప్పుడు పెడతా పెడతా అందుకని యమునా నది నీళ్ళు అంటండి అత్యంత కాలుష్యం తాగితే పోతారని నొరగలు విషయం వస్తుందని అందరూ చెప్పారు. పైన అది వేసుకొచ్చారు తీస్తున్నారేమో తీస్తే ఒక చెంచా ఇచ్చారు అనుకోండి, చంద్రబాబు వేసారు ఏమి పోతున్నాయి వాళ్ళు తాగినా. పోనీ మన రాష్ట్రం వాళ్ళు తాగితే ఏదో బాధపడతాం, పక్క రాష్ట్రం వాళ్ళని పిలిచి ఇంత గౌరవించి ఈ పని చేశారని అసలు నా తెలుగు జాతి ఒక్కడిగా కోరుకునేవాడిని, ఇదేం దుర్మార్గం అని చాలా భయం వేసిందండి. అమ్మయ్య మూట తిప్పలేదు కదా అని సంతోషపడ్డాను. అలాంటి మురికి నీళ్ళు ఇచ్చిన మనిషి మనకేదో చేస్తారా? ఇంత దారుణంగా ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారండి. తిట్టినన్నాళ్ళు తిట్టారు. ఈసీలు ఇవ్వలేదని జీవీఎల్ గారు ఎక్కడున్నారు? గవర్నీలు ఉత్తరప్రదేశ్ ఎంపీగా పనిచేశారు కదా. అవునండి. ఈ మధ్యన కనపట్లేదండి. ఏమోనండి ఈ మధ్య అదే ఆయన ఏదో వైజాగ్ నుంచి పోటీ చేస్తారన్న వచ్చింది, ఓటింగ్స్ కూడా వచ్చినాయి కదా. ఆయనకి అన్యాయం చేశారు. ఓకే, నిజంగానే ఆయనకి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆ పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్ లేని ఏమన్నా చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అవునండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన జీవీఎల్ గారికి ఏదో ఒక సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి. మోసం చేశాను నేను కాదు, ఆయన పార్టీ కోసం ఆయన కష్టపడ్డాడు. ఆయన పార్టీ కోసం ఆయన రాష్ట్రం కోసం కష్టపడలేదు. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ పరిస్థితి చూస్తే ఏంటండి ఏమైపోయారు? 52,000 పీడీ అకౌంట్లు దొబ్బేశాడు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ప్రచారం చేశారు కదా. అలాగే సారాయి కోసం ఉద్యమం చేశారు. చీప్ సారాయి, చీప్ లిక్కర్ కోసం ఎవరు ఆయన పేరేదో ఉంది, ఉప్పు పేరేంటండి ఆయన్ని? వీర్రాజు గారు, గౌరవనీయులు వీర్రాజు గారు ఉన్నారు. తక్కువ మళ్ళీ ఆ సారాయి కోసం తక్కువ రేట్లకు ఉద్యమం చేయడం అఫీషియల్గా కూడా ప్రకటించారు. మేము వస్తే చీప్ లిక్కర్ నాణ్యమైంది 80%, 50% ఇంకా తగ్గిస్తామని కూడా బహిరంగ సభలో ప్రకటించారు గౌరవనీయులు. ఆయన కూడా ఏమైపోయారండి? నేను అడుగుతా ఉన్నాను, 1000 కోట్లు తినేసిన పాత గవర్నమెంట్ వీళ్ళు తినేస్తే వీళ్ళందరూ సత్యచంద్రులు. వాషింగ్ పౌడర్ నిర్మల ఏమనండి, వీళ్ళ ఫ్యాక్టరీ ఉంది కదా, వేస్తే వాళ్ళు సత్యం అయిపోతారు, వెంటనే పునీతులు అవుతారు, తెల్లగా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండి. ఆయన రాజకీయం కోసం చేసి ఉంటారు. బట్ ఇక్కడ అవినీతి జరగలేదు లేదా అప్పులు అవ్వలేదని అప్పులు అయినాయి. కానీ వాళ్ళు ప్రత్యేక హోదా విభజన హామీలు ఇస్తే ఇంత అప్పులు అయ్యే కాదు. 3 లక్షల కోట్లు లాభం జరిగితే కొంచెం రాష్ట్రం తేరుకునేది. ఓకే, ఇప్పుడు ఇంకా అప్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. వాళ్ళు 13,000 అంటే వీళ్ళు 50,000 40,000 ఇస్తానన్నారు కదా. ఈ 2 లక్షలకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారండి? సంపద సృష్టిస్తామంటే ఒక లెవెల్ వరకు ఎస్ సమ్ విజన్ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? వాలంటీర్ల వ్యవస్థ వేస్ట్, గోన్ సంచులు మోసేవాళ్ళని తర్వాత వాళ్ళు పెడతారని చెప్పి 10,000 ఇస్తానంటున్నారా? అలా వ్యవస్థే వేస్ట్. సచివాలయంతో చేసుకోవచ్చు వాళ్ళు కార్యకర్తలు పెడుతుంటే 10,000 ఇస్తానంటారేంటి? ఇవ్వద్దని కాదని నేను అందే. అలా వద్దన్నాళ్ళు 10,000 ఇస్తానంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? దీని మీద ఆలోచించరా? వ్యతిరేకత కాదు. నేను డెఫినెట్గా ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ హిస్ విజన్. దాంట్లో లోపాలు ఉండొచ్చు. 90 ఏళ్ళ చక్రం తిప్పిన దక్షిణ భారతదేశం స్టాల్వర్డ్ పొలిటీషియన్. ఆయన ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్ అని కొడతాడు. క్రికెట్లో ఎక్స్పర్ట్ అయినా. జగన్ గారు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, ఆయన వచ్చి ఫుట్బాల్ ఆడుతానంటారు ఏంటండి? ఈయనేదో సంక్షేమం లేదు ఇది తప్పనట్ల సంక్షేమం ఆ పనులకు ఇవ్వాలి, కొంచెం అభివృద్ధి కూడా పెట్టాలి ఇది పక్కన. ఈయన వెళ్ళి నేను విజన్ 2100 అన్నారు అనుకోండి, జనం నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి గారిని? అవును, సంక్షేమం వాళ్ళ నాన్నగారి అందిపుచ్చుకున్నారు, కొంత మిగతాది ఏదో వస్తున్నాయి, రావట్లేదు. రాష్ట్రం చచ్చిపోలేదు. చంద్రబాబు గారు వచ్చి ఈయనకన్నా 5 రెట్లు ఇస్తానంటారు. కళ్యాణ్ బాబు గారు ఏమన్నారు? సంక్షేమ పథకాలను వ్యతిరేకంగా అవసరమైతే 10 రెట్లు ఎక్కువ ఇస్తా అన్నారు.